పరిపాలన ఎలా ఉందన్న 50 రోజుల పరిపాలన? అన్నా వచ్చి 2 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకైతే బాగానే ఉంది. ఏంటి రానున్న కాలంలో కూడా బాగానే జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలంటున్నారు. ఆయన ఉన్నప్పుడు ఏమన్నా తెచ్చాడేంటి అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఉన్నప్పుడు తేడానికి అది ఇప్పుడు 36 మందిని చంపేశారు, రాష్ట్రాన్ని సౌత్ ఇండియా బీహార్గా చేశారంటున్నారు. అన్న వాళ్ళ దాంట్లో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతోమంది చంపారు, అది లెక్కలేదు. ఇప్పుడు 36 మంది చంపారు అంటున్నారు. అది ఎంతవరకు నిజమని ఏంటనేది ఎవరికి తెలియదు. వాళ్ళ వాటిలోనే కొన్ని వాళ్ళు చేయించినవి ఉన్నాయి. ఏమన్నా అంటే ఈయన మీద రుద్దుతారు, అంతే, ఏం లేదు. ఇలా 36 మంది పేర్లు చెప్పమని చంద్రబాబు గారు మొన్న అన్నారు కదా, అప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అసలు వాళ్ళకి తెలిస్తే కదా నా 36 మంది ఎవరు అనేది. ఏదో నోటికి వచ్చింది ఏదో చెప్పండి తప్ప కరెక్ట్గా నిరూపించే వాళ్ళు ఎవరు లేదు. అది ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఉన్నారు, లాస్ట్ గవర్నమెంట్లో ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. పోలవరం గురించి అడిగితే నాకు పోలవరం గురించి తెలియదు అన్నారు. ఎలా చూడొచ్చు అన్న వాళ్ళకి ఏం తెలుసు అన్న, నీటిపారుదల శాఖ తెలియదు, ఏమీ తెలియదు. ఏంటంటే ఆ రోడ్డు మీద వచ్చి డ్యాన్స్ చేయడం తప్ప దానికి తప్ప దేనికి పనికిరాడు. అది ఇప్పుడు కొడాలని ఉన్నారు, రోజా ఉన్నారు. పోయిన గవర్నమెంట్లో ఆయన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకే ఊరినే వీళ్ళు పదవులు ఇచ్చింది దేనికంటే ప్రతిపక్షాన్ని ఏకడానికి తిడటానికి తప్ప మా జనాలకు మంచి చేద్దాం, అవి చేద్దాం, ఇది చేద్దాం అని ఏం లేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడుని లోకేష్ని తిడటానికి, పవన్ కళ్యాణ్ తిడటానికి దీనికి పెట్టారు వాళ్ళని, అంతే. కొడాలని అన్నారు కదా నా లాస్ట్ టైము, చంద్రబాబు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాను, సన్యాసం తీసుకుంటా అన్నాడు. చంద్రబాబు నాయుడు చెప్పులు కూడా మోస్తా అన్నాడు కింద కూర్చొని. అదేది చేయలేదుగా మరి. ప్రెస్ ముందు కూడా రావట్లేదు కదా ఆయన. ఇంకేమొస్తాడన్న, పరిపాలన లేరుగా. మొన్నటిదా పరిపాలన ఉన్నప్పుడు ఎర్రవి గారు, ఇప్పుడు ఎర్రవి గారు అనుకో తోసేస్తారు. అది అన్న ఏంటన్నా ఈరోజు లక్ష్మీభారత్ మాట్లాడుతూ ఉంది. రాష్ట్రంలో 5 సంవత్సరాల పాలన జగన్మోహన్ రెడ్డిది స్వర్ణయుగంలా గడిచింది, 45 రోజుల పరిపాలనలో చంద్రబాబుది రాక్షస పాలన జరుగుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. అన్న వైసీపీ పాలనలో మొత్తం అందరూ జనాలంతా వ్యతిరేకంగా ఏది చెప్పినా భయపడి చెప్పేవాళ్ళు. ఏంటి ఇప్పుడు ఏంటంటే ఎవరికాళ్ళు తెలుసుకున్నారు, ప్రజలు ఎవరు ఏంటనేది తెలుసుకున్నారు. ఇప్పుడు అదేం ఉండదు. పరిపాలన ఎవరి పరిపాలన ఎట్టుందనేది జనాలందరికీ తెలుసు, మనం చెప్పవసరంలా. అది మంచి పాలన ఏదో పరిపాలన, మంచి పాలన వాళ్ళు చేసుంటే వాళ్ళే వచ్చేవాళ్ళు. వాళ్ళు చేయలేదు కాబట్టి టీడీపీ వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం మీద 3 మీద వచ్చింది. ఏంటంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడుకి జగన్కి వ్యత్యాసం ఏం చెప్తారు? నాకు తెలిసి అయితే చంద్రబాబు నాయుడే బాగా చేస్తారని జనాలు ఉంచుకున్నారు, గెలుస్తాడు. ఆయన చేసే పనులు కూడా బాగుంటాయి. రేపు ఇప్పుడు 2 నెలలకే బాగా చేశాడు. ఇప్పుడు జగన్ 3000 పెన్షన్ ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకొచ్చాడు. ఈయన అట్టా కాదు, పోయిన 2 నెలలు కూడా కలిపి 7000 పెన్షన్ ఇచ్చాడు. మళ్ళీ నెల వచ్చి 4000 పెన్షన్ ఇస్తున్నాడు. అతని రైట్ జనాలే తెలుసుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరు నమ్మట్లేదు, సంక్షేమ పథకం అని చెప్పి మోసం చేశారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు కదా అన్న. వచ్చిన 2 నెలలకే ఇప్పుడు కేంద్రం దగ్గర నుంచి 15,000 కోట్లే అని తెచ్చారన్న. వీళ్ళు ఉండగా ఏమన్నా తెచ్చారా? ఏమీ చేయలేకపోయారు. అది